ఇది మా కాలేజ్ ఒకప్పుడు. ఇది మేము వచ్చినప్పుడు చూసిన మా కాలేజ్. అండ్ ఇది ఇప్పుడు బాధతో వదిలి వెళ్తున్న మా కాలేజ్. మా సిఎస్సి బ్లాక్. మా లైఫ్లో బెస్ట్ మెమరీస్ అంటే ఇవే. చూసేటప్పుడు మాకు తెలియదు మా అందరి జీవితాలు ఇంత సంతోషంగా ఉండబోతున్నాయని. అందరూ ఏదో ఒక మంచి కాలేజ్ రావాలని అనుకుంటారు. మేము ఆశపడినట్లే ఒక మంచి కాలేజ్ వచ్చింది. అలా అందరం ఇక్కడ చేరి ఫ్రెండ్స్ అయినాం. ఒకప్పుడు క్లాసెస్ ఎప్పుడు అయిపోతాయో అని ఆలోచిస్తుంటున్నాం క్లాస్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు క్లాసెస్లో కలిసి కూర్చోవాలని ఎంతో ఆశపడుతున్నాం. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మాకు. ఎందుకంటే మా 4 ఏళ్ల బీటెక్ లైఫ్ ఇప్పుడు ముగిసిపోయింది. కానీ ఈ మెమరీస్ మాలో ఎప్పటికీ ఉంటాయి. కాలేజ్ స్టార్ట్ అయిన కొత్తలో తొలి పరిచయాలు, పలకరింపులు, చెప్పుకోవడానికి గొప్పగా బీటెక్. కాలేజీలో మా అందరికీ ఫేవరెట్ అంటే కమ్యూనికేషన్ ల్యాబ్. ఒకరికొకరు బాగా తెలుసుకున్న ప్లేస్ అది. అండ్ దెన్ కాలేజ్ డే టైంలో ఈవెంట్స్, స్కిట్స్, డాన్సెస్. ఎవరు లేనప్పుడు క్లాస్లో కలిసి ఆడుకోవడం, ఎవరు లేనప్పుడు క్లాస్లో కలిసి కూర్చొని మాట్లాడుకోవడం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ చూద్దాం. విశాల్ బిజినెస్ ఫీల్డ్లో వెళ్ళాలని చాలా ఇష్టం. హేమ మనోజ్ ఫిలిం మేకింగ్ అంటే ఇష్టం. త్రివేణి సింపుల్ అమ్మాయి. పర్వీన్ చూసారుగా ఎంత ఇన్నోసెంట్ ఉందో. రాజేష్ ఇన్నోసెంట్కి మరో పేరు. కళ్యాణ్ డైరెక్టర్ అవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. వర్ష సింపుల్ అమ్మాయి. శోభ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నోవా నిశ్చల్ అన్నిట్లో హ్యాపీనెస్ కోరుకుంటాడు. ఋషి చెస్ ఛాంపియన్ ఆఫ్ GPRS. మనీషా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. శ్రీజ అందరికంటే బ్రాడ్ మైండెడ్. సమీనా అండ్ మంజుష వీళ్ళు చాలా ఫన్నీ. రాజేష్ ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసే గుణం. అశోక్ అండ్ యూసుఫ్ వీళ్ళిద్దరు కూడా కలిస్తే అంతే. మైత్రి హెల్పింగ్తో పాటు ఫ్రెండ్కి వాల్యూ ఇచ్చే అమ్మాయి. మమత డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పొచ్చు. శరణ్ మా క్లాస్ డాన్, చిరునవ్వుతో అన్నీ చేస్తాడు. సుచక్రధర్ నేనే. ఉషా మంచి ఫ్రెండ్ అందరికీ. సమీనా చెప్పినా కదా చాలా ఫన్నీ. గిడ్డారెడ్డి అందరితో ఈజీగా కలిసిపోయే అబ్బాయి. అనుష మా క్లాస్లో ఉన్న టాప్ స్పోర్ట్స్ ప్లేయర్. ఎస్ నవీన్ సెమినార్ అండ్ సింగింగ్లో టాప్ వీడు. నవ్య వెరీ గుడ్ గర్ల్. బాయ్స్ అందరితో స్లామ్ రాపించుకున్న ఒకే ఒక గర్ల్. హరిత అండ్ ప్రత్యూష ఇద్దరు సింపుల్ అండ్ డీసెంట్. భావన అండ్ మధు ఇద్దరు సిఆర్ల క్లాస్కి. మోనికా అండ్ దివ్య వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. జాహ్నవి అండ్ శృతి హైలీ ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు. సాయినాథ్ వీడి గురించి మాటలో చెప్పలేం, ఆసమ్ అంతే. శిక్ష లాస్ట్ బెంచ్ ఫనీగా అంటే వీడు. ఇంత క్లోజ్ అవుతామని మేము కూడా అనుకోలేదు. మొత్తానికి మర్చిపోలేనంత క్లోజ్ అయినాం. వంశీ అనుకున్నాం, కనిపించరు చాలా ఫన్నీ. బాగా వస్తే హ్యాపీగా ఉంచుతారు, సంతోషం వస్తే రెట్టింపు చేస్తారు ఫ్రెండ్స్. నిజమే, ఫ్రెండ్స్ అంటే అలానే ఉంటారు. మల్లిక ఇంకో ఫన్నీ గర్ల్. అయ్యప్ప ఫ్రెండ్లీ గర్ల్. సాయి తేజ్ హ్యాపీ డేస్ మూవీలో టైసన్ క్యారెక్టరే. మీటింగ్స్, చాటింగ్స్, బర్త్డే పార్టీస్, మూవీస్ ఇలా అన్ని సమయాల్లో కలిసి మా హ్యాపీనెస్ షేర్ చేసుకున్నాం. కృష్ణవేణి ఎక్కువ నవ్వదు కానీ లోపల ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది. చెప్పడానికి చాలా ఉన్నా
వర్ణించడానికి మాటలు లేవు. శిరీష క్లాస్లో లాఫింగ్ క్వీన్ అని చెప్పొచ్చు. ఒకరికొకరు అర్థం చేసుకోవడమే కాదు, కానీ ఒకరికొకరు సాయం చేసుకోవడమే ఫ్రెండ్షిప్. అది మా ఫ్రెండ్స్ని చూసే అర్థమవుతుంది. విష్ణు మంచి ప్రోగ్రామింగ్ ప్రియుడు. అందరం కలవటానికి ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఎప్పుడు కలిసి ఉండాలనే కోరుకుంటాం. ఎగ్జామ్స్ అప్పుడు అందరం వన్డే బ్యాటింగ్. మేమే కాదు, సిఎస్సి మొత్తం కాదు, ఈ కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కాలేజ్ లైఫ్ని మర్చిపోలేరు. అంత అటాచ్మెంట్ ఉంది ఈ కాలేజ్తో. జీపీఆర్ఎస్ శిల్ప అందరికీ పిచ్చి పీక్స్లో ఉంటే ఈ అమ్మాయికి ఇన్నోసెంట్ పీక్స్లో ఉంటుంది. అందరికీ ఎంతో చెప్పుకోవాలని ఉంటుంది, వి మిస్ అవర్ కాలేజ్ అని. కానీ కొందరు చెప్తారు. మాకు తెలియదు కాలేజ్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇంత బాధ ఉంటుందని. ఇప్పుడు నిజంగా ఫీల్ అవుతున్నాం ఆ బాధను. ఇంకా మళ్ళీ లైఫ్లో ఈ డేస్ తిరిగి రావు, కానీ మేము మళ్ళీ కలుస్తామనే హోప్ మాకుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ బాండ్ కాల్డ్ ఫ్రెండ్షిప్. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం, తప్పు లేనప్పుడు క్షమించడం, ఇవే ఉంటాయి ఫ్రెండ్షిప్లో. జీవితంలో మర్చిపోలేనిది ఫ్రెండ్షిప్. జీవితం అంటే ఏంటో తెలిపేది కూడా ఫ్రెండ్షిప్పే. అలాంటి ఈ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలిపిన మా ఫ్రెండ్స్ని మేము లైఫ్లో మర్చిపోలేము. శోభ క్లాస్లో ఇన్నోసెంట్ అంటే తనే. మేము కలిసి పెట్టిన స్టాల్స్, కలిసి వెళ్ళిన టూర్స్, కలిసి ఆడుకున్న ప్రతి ఒక్క మెమొరీ మాకు ఇంకా గుర్తున్నాయి. ఎందుకంటే అవి మెమొరీస్ మాత్రమే కాదు, మా లైఫ్ అంటే ఏంటో తెలిపిన తీపి గుర్తులు. సాయి చరణ్, తిలక్, వహీద, వసంతి, రజిత, తరుణ్, అంజు వీళ్ళు కూడా మా లైఫ్లో మర్చిపోలేని మంచి ఫ్రెండ్స్. ఎంతో హ్యాపీగా ఉన్న క్షణాలు అవి. కాలేజ్ చివరిలో కలిసి సంతోషంగా ఉన్న మూమెంట్స్, క్లాస్లో సెల్ఫీస్, ఫన్నీ టాక్స్, గ్రూప్ సెల్ఫీస్, గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో మరెన్నో మాటల్లో చెప్పలేము. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా. వీరప్రతాప్ అండ్ రమేష్ మాతో లేట్గా జాయిన్ అయినా మాతో కలిసి వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ లెక్చరర్స్ కూడా మమ్మల్ని చాలా భరించారు. వాళ్ళకి రియలీ థ్యాంక్స్ అలాట్. జీవితంలో మళ్ళీ అందరం కలుస్తామో లేదో తెలియదు, కానీ ఎక్కడున్నా మా ఈ స్వీట్ మెమరీస్ మా గుండెలో ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ మా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. బికాస్ వీఆర్ టుగెదర్ ఫర్ ఎవర్.
ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಗಲು ಇಲ್ಲಿ చెలిమికి నెలవై